ఉండాలి, ఓడించాలి. ఓడిస్తే 2 వెర్షన్లు ఉన్నాయి. ఒక పక్క కొంతమంది ఏమన్నారంటే ఇది అసెంబ్లీ తీర్మానం గెలిచినా ఓడినా అసలు వచ్చినా రాకపోయినా కూడా దీన్ని బిల్ తేవచ్చు, రాష్ట్ర విభజనలో కొంత చెప్తా ఉంటే ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా అసెంబ్లీలో తీర్మానం ఓడిపోతే రాష్ట్రం ఏర్పడిన దాఖలాలు లేవు. ఇది ఒక ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో అసెంబ్లీలో తీర్మానం ఓడిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ మిగతా పొలిటికల్ పార్టీస్ మీద కానీ లేకపోతే టోటల్ పార్లమెంట్ మీద కూడా ఒత్తిడి వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ముందుకెళ్ళలేరు. కాబట్టి మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించాలి. దానికోసం మీరు అప్పటిదాకా కొనసాగండి అని చెప్పి అందరూ కోరటం, ఆ నేపథ్యంలో జరుగుతున్న వీరి పరిణామాలు చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఢిల్లీలో ఉన్న పెద్దలు మరి ఇక్కడ జరుగుతున్న ఉద్యమానికి సంబంధించి ఇన్ని రోజులుగా ప్రజావాద్యం నడుస్తుంటే దీని మీద వాళ్ళకి కనీస స్పందన లేకపోవడం, ఈ ఉద్యమాన్ని కనీసం అసలు గుర్తించకపోవడం, వాళ్ళు ఇంత ఉద్యోగం జరుగుతూ ఉంటే వాళ్ళ పాటి వాళ్ళు వాళ్ళ ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నారు. మామూలుగా ఎలాగుందంటే దిగ్విజయ్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ తరఫున జనరల్ సెక్రటరీ, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ, ఆయనది పార్టీ పోస్టు. అలాగే ఈ దేశానికి హోంశాఖ మంత్రి షిండే గారు, ఆయనది ప్రభుత్వ విభాగానికి సంబంధించిన హోంశాఖ. అయితే మనం ఎంత తమాషాగా ఉందంటే పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న దిగ్విజయ్ సింగ్ గారేమో ప్రభుత్వ విధానాలు చేస్తూ ఉంటాడు, ప్రభుత్వంలో ఉన్న షిండే గారేమో సిడబ్ల్యూసీ నిర్ణయాల్ని పార్టీ నిర్ణయాలను ఆయన చెప్తా ఉన్నారు. ఒక పక్క పొందలేని ప్రకటనలు, నోటు వచ్చే ముందుకి మధ్యలో జరిగిన ఎపిసోడ్స్ అన్ని మీ అందరూ కూడా తెలుసు. అయినా ఒకసారి మళ్ళీ మనం కూర్చోవాల్సిన అవసరం ఉంది. ఈ పార్లమెంట్ సభ్యులు అలాగే రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేలు మిగతా కూడా మాట్లాడిన తర్వాత ఈ సమైక్యాంధ్ర ఉద్యమం మారుమూల ప్రాంతాలు కూడా వెళ్ళిన తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఒక యాంటోనీ కమిటీ వేస్తా ఉన్నాం అని చెప్పడం జరిగింది. సరే, చాలా సంతోషించాం. యాంటోనీ కమిటీ వేశారు కదా, వాళ్ళు ఏదో రాష్ట్రం పర్యటిస్తారు, మొత్తం అన్ని దగ్గర విషయాలు సంప్రదిస్తారు, ఒక నివేదిక ఇస్తారు. అప్పటిదాకా కూడా ఇది ప్రాసెస్ ముందుకెళ్ళదని కూడా స్వయంగా దిగ్విజయంగా చెప్పడం జరిగింది. అయితే యాంటోనీ కమిటీ రాష్ట్రం రాలేదు, వాళ్ళు పర్యటించలేదు, కనీసం నివేదిక ఇవ్వలేదు. ఇవన్నీ ఇట్లా మధ్యలో ఆగుండగానే ఆ పక్క షిండే గారు క్యాబినెట్లో లోటు పెట్టారు. క్యాబినెట్ లోటు పెట్టడం కూడా ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కొంతమంది మీడియా మీద అడిగితే అదే అదేం లేదు వడ్డీ అని చెప్పడం జరిగింది. 3వ తారీఖు క్యాబినెట్ లోటు పెట్టారు. కూడా తెలంగాణ విభజన లాంటి ఒక సున్నితమైన అంశం, అతి ముఖ్యమైన అంశం, దాన్ని మామూలుగా అజెండాలో పెట్టకుండా కన్సర్న్డ్ మంత్రులకు ముందు సర్క్యులేట్ చేయకుండా దాని మీద వాళ్ళు స్టడీ చేయకుండా ఒక దొడ్డి దాటిన ఒక టేబుల్ ఐటెం కింద దాన్ని తెలంగాణ అంశాన్ని పెట్టడం, దాన్ని ఆమోదం చేయడం చూస్తేనే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి మనకు అర్థమవుతా ఉంటుంది. ఎలాగైనా సరే క్రమచాటుకైనా సరే దీన్ని తేవాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను మనకు అర్థమవుతా ఉన్నాయి. మామూలుగా నేను అడుగుతున్నాను ఒకటే, ఈ రాష్ట్రం నుంచి 33 మంది పార్లమెంట్ సభ్యుల నుంచి UPA 2 ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడడానికి కారణమైన రాష్ట్రమే రాష్ట్రం. గతంలో కూడా 30 మంది పైగా ఎంపీల నుంచి UPA 1 ఢిల్లీలో ఏర్పడే కారణమైన రాష్ట్రమే రాష్ట్రం. అటువంటి రాష్ట్రం దేశంలో 42 మంది పార్లమెంటు సభ్యులతోటి ఒక బలమైన రాష్ట్రంగా, ఒక దక్షిణాదినే ఒక మంచి శక్తివంత రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ, ఈ తెలుగు ప్రజల యొక్క పురోభివృద్ధిని కానీ చూసి ఓర్చుకోలేని కొంతమంది పెద్దలు ఏమైనా సరే దీంట్లో కుట్రపూరితంగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని ఒక అనుమానం కూడా వచ్చే పరిస్థితి. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రం నుంచి చిదంబరం గారు, అలాగే కర్ణాటక రాష్ట్రం నుంచి వీరప్పమొయిలి గారు, కేరళ రాష్ట్రం నుంచి యాంటోనీ గారు, ఒక మహారాష్ట్ర నుంచి షిండే గారు, ఇట్లా ఎవరైతే ఈ దక్షిణాది రాష్ట్రాలకి కొంచెం పోటీతత్వంతో ఉన్న రాష్ట్రాలు ఆ రాష్ట్రాలన్నింటినీ కూడా ఒక్కొక్క నాయకులు ఢిల్లీలో కోర్ కమిటీ పేరుతోటి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి జరగకుండా ఆపాలో, లేకపోతే ముందు ముందు మిగతా రాష్ట్రాలు పోటీ కొట్టకుండా చేయాలో దృష్టిలో ఉందో ఏమో తెలియదు. కానీ తెలుగు ప్రజల యొక్క మనోభావాలు కానీ, వీళ్ళ యొక్క ఆశలు కానీ, ఆకాంక్షలు కానీ ఏమాత్రం గుర్తించకుండా కేవలం